నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ORR వద్ద ట్రామా సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. ప్రయాణికులకు అత్యవసరమైన వైద్య సేవలు అందించాలని సూచన. కర్నూలు జిల్లా ఓర్వకల్లో పెండింగ్ పనులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష. పెండింగ్ పనులపై ఎయిర్పోర్ట్ అధికారులతో ఆరా. పుట్టపర్తి కోవిడ్ సెంటర్లో కరోనా రోగుల ఆందోళన. జిల్లా కేంద్రానికి తరలి వస్తున్నారన్న సమాచారంతో నిరసనకు దిగిన రోగులు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బాపట్లలో జనసేన పార్టీ కొవ్వొత్తుల నిరసన. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళపై దాడులు జరగడం దారుణమని ఆగ్రహం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో క్షుద్ర పూజల కలకలం. భయాందోళనకు గురవుతున్న స్థానికులు. రైట్గా డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ORR వద్ద ORR ట్రామా సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్తో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రామా సెంటర్తో పాటు 10 అంబులెన్స్లను సైతం కేటీఆర్ ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై మొత్తం 10 చోట్ల ఈ ట్రామా సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా HMDA కార్యదర్శి సంతోష్ అపోలో హాస్పిటల్ రీజనల్ CEO సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇక్కడ టెలిమెడిసిన్ సదుపాయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. మనకు ఏ ట్రామా విక్టిమ్ కానీ ఏ ఎమర్జెన్సీ విక్టిమ్ వచ్చినా కూడా మనం వాళ్ళని ఇక్కడ స్టెబిలైజ్ చేసుకొని ఇక్కడ మనకు అంబులెన్స్ సర్వీసెస్ పెట్టాము. ఏది అడ్వాన్స్డ్ అంబులెన్స్ సర్వీసెస్. ఆ అడ్వాన్స్డ్ అంబులెన్స్ సర్వీసెస్ ద్వారా పేషెంట్ మనకి ఇక్కడ ఫస్ట్ సెంటర్లో వాళ్ళని స్టెబిలైజ్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేయగలిగేది ఇచ్చేసి, ఒకవేళ పేషెంట్కి ఇంకా ఫర్దర్ మేనేజ్మెంట్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కావాలంటే ఇక్కడున్న పక్కనున్న ఏ నియరెస్ట్ హాస్పిటల్లో ఆ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి మనం తీసుకెళ్తాము. అక్కడ వాళ్ళని ట్రీట్ చేయటం అనేది ఈ ఒక్క ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ప్రధానంగా. సో దానికి పొద్దున్న మీరు చూశారు, మినిస్టర్ కేటీఆర్ గారు వచ్చారు, మనం ఇనాగ్రేట్ చేశాము. విల్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ HMDA టు డూ దిస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీకు నేను ఒక అసలు లోపల ఎట్లా ఉంటుంది మన సెంటర్ అనేది కూడా మీకు చూపిస్తాను, మీరు రండి. ఇవాళ మనం వరల్డ్ ట్రామాస్ డేని పురస్కరించుకొని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ HMDA అసోసియేషన్ తోటి మనం ఈ 10 ట్రామా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ సెంటర్ మనం ఇవాళ ఓపెన్ చేసింది. ఈ ట్రామా సెంటర్కి మనకు కంప్లీట్గా ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఏ ట్రామా వచ్చినా కూడా 24 గంటలు మనకి ఇక్కడ సేవలు అందించగలుగుతాము. రెండవది, మనకి అడ్వాన్స్డ్ అంబులెన్సెస్ కూడా మనం దీంతో ఇంటిగ్రేట్ చేశాము. కాబట్టి ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేసేసాక ఎవరికైనా ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళని వరల్డ్ ట్రామా డే దీన్ని పురస్కరించుకొని మనం అపోలో హాస్పిటల్స్ తెలంగాణ గవర్నమెంట్స్ పార్ట్నర్షిప్ చేసుకొని ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏ పేషెంట్స్కైనా యాక్సిడెంట్ అయినా సరే, ఒక మెడికల్ ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ ఏది వచ్చినా సరే ఇమ్మీడియట్గా వితిన్ 5-10 కిలోమీటర్స్లో ఒక ట్రామా సెంటర్లోకి వెళ్ళిపోయి అక్కడ దేర్ ఇస్ అ ప్రైమరీ కేర్ అంటే అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్. పేషెంట్కి ఏదైతే గోల్డెన్ అవర్ ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఇమ్మీడియట్ కేర్ ఇచ్చి పేషెంట్కి తన లైఫ్ స్టెబిలైజ్ చేసి, ఇదే కాకుండా ఇక్కడ ఉన్న పేషెంట్ కండిషన్ని
టెలిమెడిసిన్ ద్వారా వేరే వేరే హాస్పిటల్స్కి కనెక్ట్ చేసుకొని ఆ ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకొని ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఎమ్మెల్యేలు శాసనమండలి విప్లతో కలిసి జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు అందుతున్న సహాయంపై అధికారులతో ఆరా తీశారు. చేసింది ఏంటంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి కూడా దాన్ని ఈరోజు 11,000 ఉన్న దాన్ని 44,000 చేసిన రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఈరోజు 80,000 చేయాలని కానీ, లిఫ్ట్ పెట్టాలని కానీ, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన. కానీ దీనికి సంబంధించి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్లో కానీ తీసుకొస్తాం. గుండ్రేవులకు సంబంధించినవి కూడా, ఎందుకంటే ఇది 2-3 రాష్ట్రాలతో కూడిన ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినవి కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకసారి మనం టెండర్కి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా తీసుకోవాల్సినవి కూడా, కానీ దాన్ని కూడా ఎక్కడా కూడా పక్కన పెట్టిన దాఖలా లేదు. దాన్ని కూడా తప్పకుండా తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ కింద దాదాపు మీరు తీసుకుంటే ఒక రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్స్ కింద తీసుకుంటే దాదాపు 30,000 నుంచి 40,000 కోట్లు అప్రాక్సిమేట్గా అవుతుంది. ఇది పక్కన పెడితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, అక్కడ తాండవ కానీ అది ఒక ఇది తయారు చేసాం. తర్వాత ప్రకాశానికి సంబంధించి ఏదైతే ఈ రోజు మనం డౌన్ స్ట్రీమ్ గా పోతా ఉందో అక్కడ 3 బ్యారేజెస్, ఇప్పటికే 2 బ్యారేజీలకు సంబంధించి కింద డౌన్ స్ట్రీమ్ కి డిపిఆర్ స్టడీ చేయమని ఇంకో డిపిఆర్ ఇంకోటి చేస్తాం. సో దట్ అక్కడ ఇంకొక 10 నుంచి 15 టీఎంసీ ఆఫ్ వాటర్ ని నిల్వ చేసే అవకాశం, సముద్రానికి పోయే అవకాశం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పోయిన సంవత్సరం 800 టీఎంసీ సముద్రానికి పోయింది. ఈ సంవత్సరం కూడా దాదాపు ఇప్పటికే 800 టీఎంసీ సముద్రానికి వెళ్ళింది. సో దానికి సంబంధించి ఒకటి చేశాం. ఇది కాకుండా కూడా గోదావరి నీళ్లు ఏదైతే రాయలసీమకి కూడా తీసుకురావాలని ఒక ప్రణాళికని కూడా పూర్తిగా కూడా దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. దాన్ని కూడా చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి దాదాపు ఈరోజు తీసుకుంటే కొత్తగా ప్రాజెక్ట్స్ కానీ మొత్తం కూడా తీసుకుంటే దాదాపు 60,000 కోట్లకు సంబంధించి పూర్తిగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు తీసుకుంటే స్ప్రెడ్ ఓవర్ గా తీసుకునే కార్యక్రమాలు మొత్తం కూడా ఉంది. ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ ని డబుల్ కెపాసిటీ చేస్తాను, 3,000 దాన్ని 6,000 చేసే కార్యక్రమం చేస్తాము. సో ఇంకా అక్కడక్కడ ఇంకా కూడా చిన్న రిజర్వాయర్స్ కొత్తగా తీసుకుంటాము. సో ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇంకా కూడా ఇప్పుడు 44,000 నుంచి 80,000 టీఎంసీకి మనం పెంచుతున్నామంటే 8 టీఎంసీ సగటున రోజుకు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పూర్తిగా కూడా రాష్ట్రాన్ని మొత్తం కూడా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటుపక్క చిత్తూరు, అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ అన్ని కూడా పూర్తిగా కూడా మ్యాపింగ్స్, ఏ ఒక్క ప్రాంతం కూడా వదలకుండా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం. దానికి సంబంధించి ఇప్పటికే 4 ఎస్పీడీస్ పెట్టారు. అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో కర్నూలుకి సంబంధించి అన్ని కూడా తప్పకుండా చేపడతాం. దానికి సంబంధించి గుండ్రేవులకు సంబంధించి కూడా కొన్ని, దానికి ఏంటంటే కర్ణాటక దానికి సంబంధించి ఉంది, తెలంగాణలో కూడా కొంత సంబంధించి ఉంది. దానికి సంబంధించి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం, తప్పకుండా చేపడతాం. దగ్గర కూడా రోడ్స్ కట్ ఆఫ్ అయి ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో రోడ్స్ కట్ ఆఫ్ అయి ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా తెలుస్తుంది కాబట్టి అన్ని కూడా అంచనా వేస్తా ఉన్నారు. సో పర్ఫెక్ట్ గా ఇది పక్కాగా రావాలి అంటే విల్ టేక్ 1 or 2 days పడుతుంది. ఎందుకంటే ఎన్యూమరేషన్ చేసిన దగ్గర ఇంకా గోదావరిలో చూస్తూ ఉంటే ఇంకా కూడా దగ్గర రోడ్స్ కట్ ఆఫ్ కానీ అన్ని కూడా కట్ ఆఫ్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అన్నింటి ఎన్యూమరేషన్ చేస్తూ ఉంది ప్రభుత్వం. ప్రతి ఒక్క ఎకరాకు సంబంధించి తప్పకుండా ప్రభుత్వం ప్రతి రైతుని ఆదుకుంటుంది. పుష్కరాలకు సంబంధించి దాదాపు ఇప్పటికీ గత లాస్ట్ మంత్ 2 రివ్యూస్ తీసుకున్నాం. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి అందరితో కూడా ఒకసారి విజయవాడలో తీసుకున్నాం. తర్వాత ఈ జిల్లా మంత్రి ముగ్గన్న గారు అందరం కూడా అన్ని అధికారులు అందరం కూడా ఒకసారి రివ్యూ క్లాస్ తీసుకున్నాం. ఈ రోజు ఇక్కడ తీసుకున్నాం. సో దాదాపు కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ లాంజ్లో పెండింగ్ పనులపై ఎయిర్పోర్ట్ అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టణ్ శెట్టి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కైలాస్ మండళ్లు, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ ఎస్సీలు, జిల్లా అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న జిల్లాల్లో బాపట్ల జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో బాపట్ల నూతన జిల్లాకు అందరూ కలిసి వస్తే అభివృద్ధి సాధ్యమని ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన బాపట్లకు సెషన్ కోర్టు అవసరంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయటం జరిగిందని, దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా సెషన్స్ కోర్టును మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రకటించేటువంటి క్రమంలో ముందస్తుగా ఒక జిల్లా కేంద్రంలో ఉండాల్సినటువంటి ఒక 500 పడకల హాస్పిటల్, దాంతోపాటుగా మెడికల్ కాలేజ్ రావటం ఇప్పటికీ జరిగింది. మరి అలాగే ఈరోజు ఒక 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్ట్ ఒక జిల్లాకి ఇవాళ మన బాపట్లకి ఈ కోర్టు రావటం మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో, జిల్లా ప్రయత్నంలో ఇది ఒక మరొక అడుగుగా నేను భావిస్తున్నాను. రోజు గుర్తుకొస్తుంది, ఆ రోజు ప్రకాశం జిల్లా ఏర్పడ్డప్పుడు బాపట్ల నుంచి ఇంకొల్లు బెంచ్ చీరాలకి వెళ్ళినప్పుడు చాలామంది బాధపడ్డారు. చాలా వరకు ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువగా మనకి ఇక్కడికి బాపట్ల కోర్టుకి ఆ రోజు డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. ఆ రోజు చీరాలకు వెళ్ళిపోతే చాలా పెద్ద ఎత్తున సీనియర్లు అందరూ కూడా చీరాలకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు కోన ప్రభాకర్ గారు సరిగ్గా ప్రయత్నం చేయలేదని, అది పోనీ కింద ఆపగలిగితే బాగుండేది, ఎటువంటి ఆ రోజు నేను కూడా విన్నాను. ఈరోజు వడ్డీతో సహా మరియు ఈరోజు మనకి తిరిగి ఒక జిల్లా స్థాయి కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు అంటే సెషన్స్ కోర్టు ఈరోజు రావటం చాలా సంతోషించదగ్గ పరిణామం. ఇది గతంలో భారత్ సెషన్ వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో అడిగినటువంటి పరిస్థితి. నేను మొన్న 8వ తారీఖున ముఖ్యమంత్రి గారికి ఇదే విషయాన్ని జిల్లా ప్రకటించబోతున్నారు. మాకు ఇక్కడి నుంచి ప్రతి సందర్భంలో సెషన్స్ కోర్టుకి అప్పీల్ చేసుకోవాలంటే గుంటూరు దాకా వెళ్ళి చేయాల్సి వస్తుంది. సో ముందస్తుగా దీన్ని ప్రకటిస్తే బాగుంటుంది, దీన్ని ప్రయత్నం చేస్తే. పుట్టపర్తి కోవిడ్ కేర్ సెంటర్లో కరోనా రోగులు ఆందోళనకు దిగారు. తమను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లేందుకు నిరాకరిస్తూ అన్నపానీయాలు మాని నిరాహార దీక్షకు దిగడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన కరోనా కోవిడ్ కేర్ సెంటర్లో రోగులు ఆందోళనకు దిగారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పుట్టపర్తిలో కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న వారిని తరలించడానికి అధికారులు ప్రయత్నించడంతో తాము ఇక్కడి నుండి వెళ్లమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ ఆక్సిజన్ అందుకే ఆడ బాగుంటుంది. భయపడుతున్నావు ఆడ చేతులకంతా మేము ఇట్లే చెప్తాంటా, నువ్వు పోతారు. అందరూ అట్లా చెప్పేది, ఇది తెచ్చింది తెచ్చుకుంటే లేదు. అక్కడ నీళ్ళన్నీ ఉన్నాయి, మాస్క్ సరిగ్గా వేసుకోమా, ముక్కు వరకు పాప వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏమని చెప్తే ఇప్పుడు అది నా కొడుకు ఇంటికాడ బలం తిండి పట్టుకున్నాం అనుకుంటా ఇంత తీర్తే 4 మందికి సాగు
దానికి మా టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు మా సొంత ఖాతాలు ఇది అక్కడ నుండి ఆఫీసర్లు ఏం చెప్తారో అదే మేము దానికోసం పోయి మేము అయితే మాకు ఎవరు సార్ ఏమి ఇప్పుడు 2 రోజులకి ఇక్కడ ఉన్నాం సార్. 2 టెన్షన్ పోయి ప్రశాంతంగా ఉన్నాము. మళ్ళీ తాగు మాత్రం మాకు టెన్షన్ పుట్టదా? ఇప్పుడే గుండెలు కట్టుకున్నాను. ఆడిపోయి చచ్చిపోయేది అమ్మిల్లా తీసుకొని భయపడి చచ్చిపోవాలా రాములకనే ఏం చూస్తారు సార్? ఫుడ్ అంతా దాంట్లో కవర్లలో ఉంది. ఎవరు ఫుడ్ తినలే పెట్టినాము. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీ పర్రు కాజ్వే ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా ముంపుకు గురైన చెరువులను మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిరిది అప్పలనాయుడు పరిశీలించారు. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, అలాగే ఆర్డీఓ రచన పాల్గొన్నారు. పక్కనే ఉన్న జాలిపూడి గ్రామం అయితే 227 ఎకరాలు, శ్రీపరి గ్రామం ఇటువైపు ఉంటుంది, అది 284 ఎకరాలు. ఈ 3 గ్రామాల్లోనే మనం చూస్తే సుమారు 987 ఎకరాల దాకా అసలు కంప్లీట్ ఒక చెరువు నుంచి ఒక చెరువు మొత్తం తెగిపోయి మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి మొత్తం నిన్నంతా కూడా అయితే మొత్తం లాట్లలో పట్టుకోవటం. దీన్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మన డిప్యూటీ సీఎం గారు మీరు తీసుకెళ్ళి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము ముఖ్యంగా కోరుతూ ఉన్నాం సార్. ఈ సమయంలో కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు ముందుగా డిప్యూటీ సీఎం గారికి, మీకు, కమిషనర్ గారికి, అందరికీ నా తరఫున నియోజకవర్గ ప్రజల ముందుగా ఆక్వా రైతులందరి తరఫున నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే కష్ట సమయంలో వచ్చి మీరు కనపడటం అనేది. బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీల నాయకులు నామన శివనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను, హత్యాకాండలను బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతూ ఉండడం చాలా దారుణమని అన్నారు. మహిళల భద్రత, రక్షణ కొరకు దిశ లాంటి చట్టాలను ప్రభుత్వం ప్రవేశపెట్టినా అవి సరిగ్గా అమలు కావట్లేదనే భావన కలిగించేలా మహిళలపై నిరంతరం దాడులు జరగడం బాధాకరమని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక నాయకులు నామన వెంకట శివనారాయణ, అలాగే బాపట్ల పట్టణ క్రియాశీలక నాయకులు అరమళ్ళ సుజిత్, ఉసప్రసాదరావు, కొట్ర మాణికంట, తోట సాయి కుమార్, దాసరి లక్ష్మి మరియు జన సైనికులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్నటువంటి అగాత్యాలను బాపట్ల నియోజక జనసేన పార్టీ ఖండిస్తుంది. ఒక మహిళా హోంమంత్రి గారు, మన రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి మహిళా హోంమంత్రి గారు మహిళగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కూడా ఇలాంటి అత్యాచారాలు, అగాత్యాలు జరగటము, ప్రేమోన్మాదులు పెరిగి మహిళల పట్ల దాడులు చేసి వాళ్ళని చంపటము తీవ్రంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఖండిస్తుంది. దీన్ని ప్రభుత్వము దిశా చట్టం చేసింది, కానీ ఆ దిశా చట్టం ఇంతవరకు అది ఎక్కడ అమలవుతుందో, ఎలా అమలవుతుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇంతవరకు ఎక్కడ తెలియజేసిన దాఖలు లేవు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి దీనిపై ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కోరుతుంది. జై జనసేన, జై హింద్. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి అగాత్యాలను బాపట్ల నియోజక జనసేన పార్టీ ఖండిస్తుంది. ఒక మహిళా హోంమంత్రి గారు, మన రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి మహిళా హోంమంత్రి గారు మహిళగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కూడా ఇలాంటి అత్యాచారాలు, అగాత్యాలు జరగటము, ప్రేమోన్మాదులు పెరిగి మహిళల పట్ల దాడులు చేసి వాళ్ళని చంపటము తీవ్రంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఖండిస్తుంది. దీన్ని ప్రభుత్వము దిశా చట్టం చేసింది, కానీ ఆ దిశా చట్టం ఇంతవరకు అది ఎక్కడ అమలవుతుందో, ఎలా అమలవుతుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో
ఇంతవరకు ఎక్కడ తెలియజేసిన దాఖలు లేవు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి దీనిపై ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కోరుతుంది. జై జనసేన, జై హింద్. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బస్ షెల్టర్ను ఆంధ్రప్రదేశ్ రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య, రాజ్యసభ సభ్యులు మోపిదేని వెంకటరమణారావు, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, కిలారి వెంకట రోసయ్య ప్రారంభించారు. మీ అందరి యొక్క అభిమాన నాయకులు సోదరులు రోసయ్య గారికి, ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు సోదరులు నాని గారికి, గౌరవ గుంటూరు శాసనసభ్యులు పెద్దలు షేక్ మీ గౌరవ స్థానిక శాసనసభ్యుల వారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు పట్టణంలో ఎందుకంటే సహజంగా ఈ పరిస్థితి సెంటర్ యొక్క వాతావరణం ఏంటనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. మరి వచ్చే పోయే ప్రతి బస్సు కూడా ఇక్కడే ఆగటం, ఉన్నటువంటి ప్రయాణికులకు సరైనటువంటి షెల్టర్ లేకపోవటం వల్ల ఎండాకాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి ఉన్నటువంటి ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బందులు పడతారనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. పూర్తిగా సామాన్య మానవులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చినటువంటి వాళ్ళు మా యొక్క గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఒక షెల్టర్ జోన్ గా ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రాంతంలో ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఒక మంచి షెల్టర్ ని ఈ ప్రాంతంలో నిర్మించడం అనేటువంటిది చాలా అభినందించదగినటువంటి విషయం. మరి ఇదే సందర్భంగా 2 సుదూర ప్రాంతాలకు తిరుపతికి, 2 ఇంకొక వేరే ప్రాంతాలకు కూడా మరి 2 ఆర్టీసీ బస్సులను కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం అనేటువంటి స్వాగతించదగిన విషయం. కారణం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేపట్టిన తర్వాత ఎన్నిచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు జరపడమే కాకుండా మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనే దిశగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు జరుపుతూ పార్టీల ప్రమేయం కానివ్వండి. दिल खुशी से आए तो अच्छा है, मगर दिल के खिलाफ आए तो बुरा है. दिल खुशी से आए नहीं तो दिल की बुरा है, दिल के खिलाफ आए जी. पुराना गवर्नमेंट जैसा आपको खींच के लाया, हाथ खींच के लाया क्यों? नहीं, जबरदस्ती से लाया, मर्जी से. अच्छी बात. జగన్ గారు చెప్పాడు ఏంటంటే మా గారికి చంద్రబాబు లాగా డాక్టర్ వాళ్ళని పిలవం మీటింగ్లు కానీ నేను ఇక జగన్ గారి మాటకి భిన్నంగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారంటే రోసయ్య గారు లాక్కొచ్చారా అది అడుగుతున్నారు. లాక్ రాలేదు కదా, మీకు మీరే ఇష్టమై వచ్చారా? ఆసరా అందరికీ వచ్చిందా ఏమన్నా తగ్గింది ఎవరికైనా? కమిషనర్ గారిని అడిగితే 1,38,00,000 వచ్చిందండి ఆసరా అన్నారు అందరికి. ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి అంటే మాట చెప్పడమే కాదు ఆచరించడంలో జగన్మోహన్ రెడ్డిని చూసి భారతదేశంలో ఏ నాయకుడైనా సరే చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళంతా. నాడు రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం జన్మదిన వేడుకల్లో మండల వైసీపీ నాయకులు జెడ్పీటీసీ అభ్యర్థి రామకృష్ణ, కందనాతి రంగన్న అలాగే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి మినిస్టర్గా ఉండడం ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అమరావతి భూమి కొంటే తప్పు అవుతుంది, కానీ ఎక్కడో వెనుకబడిన ఆస్పరి మండలంలో పొలం కొంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెలమకూరు రామచంద్ర, శేఖరయ్య శెట్టి, పల్లెదొడ్డి చంద్ర, కోటకొండ కృష్ణ, జయరాం, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
పిలిస్తే పలికే వ్యక్తి ఎటువంటి రాజకీయ పెద్దలు ఆరాధన ప్రభాకర్ గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు గుమ్మనూరు జయరాం గారి 53వ జన్మదిన సందర్భంగా 53వ జన్మదిన జరుపుకుంటున్నాడు. ఇలాంటి రోజులు మరెన్నో 100 పుట్టినరోజులు జరుపుకొని ఆయన మన ప్రజలకు మనకి సేవ చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నా సార్, ఇక్కడ మన జయరామనాథ్ బర్త్డే ఉందని ధ్యానంలోకి వచ్చినాము. నేను ఫోన్ చేస్తాను మీకు, కానీ కేక్ కట్ ముఖ్యంగా మరి గత కొద్ది కాలంగా మరి కార్మిక శాఖ మంత్రిపై అసత్య ఆరోపణలు, మరి ఎటువంటి ఆరోపణలు చేస్తున్న దాన్ని టీడీపీ నాయకులకు నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. బడుగు బడిగిన వర్గాల ఆశాజ్యోతి, ఎటువంటి రాజకీయ కుటుంబ చరిత్ర లేకున్నప్పటికీ ఆలూరు నియోజకవర్గంలో 2 దఫాలుగా ఎమ్మెల్యేగా అయ్యి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి స్థాయికి అయినటువంటి గొప్ప వ్యక్తిని మీరు ఇలా విమర్శించడం తగదు. ఏదైనా నిజ నిర్ధారణ కమిటీ వేసినారు, అది నిజ నిర్ధారణ కమిటీ వేసినారే చాలా హాస్యాస్పదం. ఎందుకంటే కారు సంబంధించి అంటే కార్తీక్ కూడా ఒప్పుకోవడం జరిగింది ఎవరు ఏమనేది. ఈ భూమికి సంబంధించి మరి మామూలుగా సన్నకారు రైతు చిన్నకారు అయితే ఒక పంట పంటే ఇంకో పొలం కొనాల ఆశ ఉంటుంది. మరి వాళ్ళ అప్పటితోనే పుట్టుకతోనే భూస్వాములు మరి ఎక్కడో అమరావతి లేకపోతే ఇంకో చోట కొంటే అదేదో విశేషమైంది. అయినప్పటికీ మీకు ఎటువంటి ఇది కనపడడం లేదు. ఇంకా భవిష్యత్తులో అన్ని రకాలుగా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరూ నమస్కారం. ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రేమనాథ్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, మదనమోహన్ రెడ్డి గారికి, నిజాలరెడ్డి గారికి, రాజిరెడ్డి గారికి, నరసహన్న గారికి, మహేష్ రెడ్డి గారికి, అలాగే మా బీసీ నాయకుడు మల్లికార్జున గారికి, హరినాథ్ రంగనాథ్ ఉరుకున్న గారికి, అలాగే మా ఓసీ నాయకుడు శేఖరయ్య గారికి, అంటే మా కౌడుకున్న లక్ష్మణ గారికి, ప్రతాపన్న గారికి ఏమన్నా. అదేవిధంగా అన్న అమరావతిలో ఉంటే బాధపడాలి, కానీ హాస్పిటల్లో ఉంటే ఏముంది? సామాన్య మానవుడు ఈ రోజు 34 లక్షలు 50 లక్షలు పెట్టి కొనగలుగుతున్నాడు. ఒక రాష్ట్ర స్థాయిలో మంత్రి గారు ఉండి ఒక 30 ఎకరాలు ఒక అన్నదమ్ములు వాళ్ళ వ్యవసాయ కుటుంబంలో ఉన్నప్పుడు వ్యవసాయ భూమి కొనకుండా రియల్ ఎస్టేట్ కొంటే బాధపడాలి, కానీ వ్యవసాయ భూమి కొంటే ఎందుకు దీన్ని రాజాతం చేస్తున్నారో మనకైతే అర్థమైతే లేదు. కాబట్టి ఎప్పుడు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారి 53వ పుట్టినరోజు సందర్భంగా దేవనగూడ మండల ప్రజలందరి తరఫున కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు అమండాలు టీడీపీ నాయకులు అయితేనేమి, ఎల్లో మీడియా అయితేనేమి ఆయన పైన వేస్తున్న అమండాలను మేము ఈ సందర్భంగా పూర్తిగా ఖండిస్తున్నాము. ఒక బీసీ మంత్రి ఎదుగుదలను జీర్ణించుకోవాలని టీడీపీ నాయకులు ఈ లుచ్చా రాజకీయాలు చేస్తున్నారు. ఈ లుచ్చా రాజకీయాలు ఎక్కడితో మారకపోతే రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్పేదానికి బీసీలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మీ టీడీపీ మంత్రులపైన మీకు ఎంక్వైరీ చేసే దమ్ముందా అన్న పత్రం చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక బీసీ మంత్రిని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఉప విద్యాశాఖ అధికారి వరలక్ష్మిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నాయకులు నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రొద్దుటూరు, రాజుపాలెం మండల పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాడు నేడు నిధులను పక్కదారి పట్టిస్తూ కాంట్రాక్టర్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని అభివృద్ధి పనులు చేపట్టలేకపోవడం సిగ్గుచేటన్నారు. 2 మండలాలకు సంబంధించి చాలా పాఠశాలల్లో కాంట్రాక్టర్లు ప్రధాన ఉపాధ్యాయుల చేత లాలూచిపడి కూలిన పాత గోడల మీదనే కొత్త గోడలు కట్టించారని, కొన్ని పాఠశాలలో ఏకంగా ఎలాంటి మరమ్మతులు లేకుండానే నాడు నేడు నిధులు మంజూరు చేయించుకుని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నేత నాగరాజుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిగా కనపడతా ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ లా స్టూడెంట్ వింగ్ తరఫున మా బృందాలన్నీ కూడా దశల వారీగా అన్ని పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. సందర్శించిన నేపథ్యంలో మా కార్యకర్తలు, మా నాయకులు గుర్తించినటువంటి విన్నపం ఏమంటే, అక్కడ పూర్తిగా కట్టిన గోడల మీదనే ఆల్రెడీ పాత గోడలు కూల్చేసి ఆ గోడల మీద నిర్మాణం చేపట్టినారే కానీ కొత్తగా అయితే అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. కాబట్టి దయచేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేపథ్యంలో మేము చేస్తున్నటువంటి డిమాండ్, మేము అడుగుతున్నటువంటి విన్నపం ఏమంటే, తక్షణమే సంబంధిత అధికారులు ఆయా పాఠశాలల పైన
విచారణ జరిపించి ప్రధానోపాధ్యాయులతో చర్చించి తక్షణమే న్యాయం చేయాలా. ఎందుకంటే నాడు నేడు నిధులు కేటాయించింది మన రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర విద్యాశాఖ. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టాలనే ఉద్దేశంతో నాడు నేడు నిధులు కేటాయించడం జరిగింది. మరి కాంట్రాక్టర్లు పూర్తిగా ప్రధానోపాధ్యాయులతో లాలూచిపడి కొత్త పనులు మొదలు పెడతామని చెప్పి పాత గోడల మీదనే కొత్త గోడలు కట్టించి ఇవాళ అభివృద్ధి చేస్తున్నామని చెప్పి. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ORR వద్ద ట్రామా సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. ప్రయాణికులకు అత్యవసరమైన వైద్య సేవలు అందించాలని సూచన. కర్నూలు జిల్లా ఓర్వకల్లో పెండింగ్ పనులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష. పెండింగ్ పనులపై ఎయిర్పోర్ట్ అధికారులతో ఆరా. పుట్టపర్తి కోవిడ్ కేర్ సెంటర్లో కరోనా రోగుల ఆందోళన. జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారన్న సమాచారంతో నిరసనకు దిగిన రోగులు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బాపట్లలో జనసేన పార్టీ కొవ్వొత్తులతో నిరసన. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగడం దారుణమని ఆగ్రహం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో క్షుద్ర పూజల కలకలం. భయాందోళనకు గురవుతున్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.